బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చూస్తుండగానే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక రోడ్లపై వర్షపు నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో చూస్తున్నాం. 2 నుంచి 3 రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ లోపే జోరువాన కురుస్తోంది. ఇట్స్ రైట్. మనం చూస్తున్నాం హైదరాబాద్ లో వాతావరణం అయితే ఒక్కసారిగా మారిపోయింది. చూస్తుండగానే నగరంలోని పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. రోడ్లపై వర్షపు నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో చూస్తున్నాం. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం 2 నుంచి 3 రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ఈ లోపే జోరువాన ఏ విధంగా కురుస్తుందో చూస్తున్నాం. మరి విద్యుత్ కు సంబంధించి చూసుకుంటే ఎలా ఉంది, బయట సిచ్యువేషన్ ఏంటి? అంటే హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా వాతావరణం ఈ రోజు వర్షం కురుస్తుందని చెప్పేసి భారత వాతావరణ శాఖ ముందుగానే అలర్ట్ ఇచ్చింది. అలర్ట్ ఇచ్చినట్టుగానే వర్షాలు నగర వ్యాప్తంగా పడుతున్నాయి. ఒకవైపు ఇటు నగరంలో నుంచి నైరుతి నుంచి ఇటు ఈస్ట్ వైపు వర్షాలు ఒకవైపు పెద్ద ఎత్తున కూడా పడుతున్నాయి. ఇటు హైటెక్ సిటీ, ఇటు గచ్చిబౌలి కావచ్చు, ఇటు ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఉప్పలు, బొడుప్పలతో పాటు ఇటు ఎల్బీనగర్ వైపు కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. ఈ రోజు సాయంత్రం కోడెలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు పండ్ల మార్కెట్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఉంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా వర్షం పడ్డట్టుగా కూడా మనకు రిపోర్ట్ అవుతూ ఉంది. మొత్తానికైతే నగర వ్యాప్తంగా ఒక్కసారిగా మారిన వాతావరణంతో కూడా అక్కడక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షంతో కూడా నగర రోడ్లపైన జలమయమైంది. పూర్తి స్థాయిగా నగర వాతావరణం నిన్న మొన్న వరకు ఒకవైపు ఎండలతోటి రోహిణి కార్తె ఎండలతోటి తీవ్రంగా ఉక్కపోతూ దిబ్బడపడ్డ జనం అంతా కూడా ఒకసారిగా కురుస్తున్న వర్షాలతోటి పూర్తిగా ఆహ్లాదకర వాతావరణం కూడా ఒకసారిగా తెల్లబడింది. దీంతో ఒకవైపు నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు 1-2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం కనబడుతుంది. జూన్ మొదటి వారం ముగియడానికి వస్తుంది కాబట్టి ఈ జూన్ మధ్యలో కల్లా తెలంగాణ వ్యాప్తంగా జూన్ ఎండింగ్ వరకల్లా మొత్తం నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతా విస్తరించే అవకాశం కనబడుతుంది. దీంతో ఒకవైపు వ్యవసాయదారులు వారి వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండి విత్తనాలు విత్తుకోవడానికి అవకాశం ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు మృగశిర కార్తె స్టార్ట్ అయిన తర్వాత వరుసగా ఈ వ్యవసాయ పనుల్లో రైతులంతా కూడా నిమగ్నం అవుతే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల అనేక చోట్ల కూడా కొద్దిసేపు విద్యుత్ కు అంతరాయం ఏర్పడ్డప్పుడు కూడా మరికొన్ని చోట్ల ఇంకా అంతరాయం కొనసాగుతూనే ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడినటువంటి వర్షం నమోదవుతూ ఉంది. అనేక ప్రాంతాల్లో కూడా వర్షం బాగా కురుస్తున్న రోడ్లపైన కొన్ని చోట్ల జలమయమైంది. అనేక చోట్ల జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు మున్సిపల్ కార్పొరేషన్ సైబరాబాద్, ఇటు మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యింది. ఈ వర్షాకాల ప్రాంతాల్లో రోడ్లపైన ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో వర్షాప్రవాహం ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లపైన వాటర్ స్టాగ్నేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు హైడ్రా అధికారులు, హైడ్రా సిబ్బంది అంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. సోని, మరి మొత్తానికి చూసుకుంటే స్వామి, ఉష్ణోగ్రతలు అంటే ఈ నేపథ్యంలో ఇక ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయా? అలాగే రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందా? దీనిపై వాతావరణ శాఖ ఏమంటుంది? సాధారణంగా ఈ కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఉష్ణోగ్రతలు కూడా తక్కువ, వైపు రోజు కూడా 40 డిగ్రీలకు పైగా ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు కొంత ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కూడా ఏసీల మీదనే ఆధారపడ్డటువంటి నగరవాసులందరూ కూడా కురుస్తున్న వర్షాలు కొంత ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. కొంత వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. వైపు వాతావరణ శాఖ కూడా ఈ వర్షాలు ఇంకొన్ని రోజులు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో అనేక చోట్ల కూడా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు పంట నష్టం జరిగింది. ఒకవైపు అనేక చోట్ల రైతులంతా కూడా వడ్లు అమ్ముకోవడం కోసం కళ్ళాల్లో వేసుకున్న వాళ్ళంతా కూడా ఆయా జిల్లాల పరిధిలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు అనేక చోట్ల కూడా ఈ ఇబ్బంది తలెత్తింది. దీంతో నగర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనేక చోట్ల కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వాతావరణ శాఖకు సంబంధించి ఇటు ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఇస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అలర్ట్స్ పర్ఫెక్ట్ గానే పనిచేసినట్టుగా కూడా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఒకవైపు నగరంలో అనేక చోట్ల కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షం మధ్యాహ్నం తర్వాత వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా అంతా ముందుగానే హెచ్చరించారు. దీంతో ఈ రోజు హైదరాబాద్ నగరంతో పాటు అనేక చోట్ల కూడా ఈ వర్షాభావం సంబంధించినటువంటి వర్షపాతం నమోదవుతూ ఉంది. దీంతో రోడ్లపైన కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వాటిని స్టాగ్నేషన్ వాటర్ ఉన్న చోట వాటిని తొలగించి రోడ్డు సంబంధించినటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవైపు శనివారం సాయంత్రం పూట ఒకవైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు ఒక్కసారిగా బయటకు వస్తారు కాబట్టి ఈ సందర్భంగా అనేక చోట్ల కూడా గత సంఘటనలు గుర్తుంచుకొని ఒకవైపు ఐటీ కారిడార్ ఏరియాలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా వర్షం ఇంకా జోరుగానే కురుస్తూ ఉంటుంది. సోని, రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.
రైట్ ఇక హైదరాబాద్ లో వాతావరణం అయితే ఒక్కసారిగా మారిపోయింది మనం చూస్తున్నాం. రైట్ ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. రైట్ ఇక ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఎస్ రత్నకుమార్, చూస్తున్న వాతావరణం అయితే ఒక్కసారిగా మారిపోయింది. మరి నెక్స్ట్ ఈ నైరుతి ఋతుపవనాల రాకతో వ్యవసాయ పనులు వేగం పుంజుకునే అవకాశం ఉందా? అండ్ ఎలా ఉంది బయట సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చాలా క్లియర్ గా తెలియజేశారు. రాబోయే 4 రోజుల పాటు హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి తగిన విధంగా ప్రజలు చర్యలు తీసుకోవాలి. అలాగే వ్యవసాయ పనులు మొదలు పెట్టాలనుకున్నటువంటి రైతులు సైతం కొంత గమనించాల్సినటువంటి విషయం ఉంది అంటూ కొన్ని కీలక విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాబోయే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా తగ్గుతాయి అనే విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సమ్మర్ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 40 డిగ్రీల కంటే పైగానే ఉష్ణోగ్రతలు అనేవి చూస్తూ వచ్చాం. ఇక తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ లో దగ్గర 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇవాళ కొద్దిసేపటి క్రితం పడినటువంటి వర్షానికి సంబంధించి ఇవాళ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఇవాళ జారీ చేసినటువంటి ఏదైతే అలర్ట్స్ ఉన్నాయో ఆ అలర్ట్స్ కు అనుగుణంగానే మధ్యాహ్నం తర్వాత వర్షం అనేది హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో మోస్తారు వర్షం అనేది కురిసింది. అలాగే తెలంగాణలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత లెవెల్స్ తగ్గిపోయి అక్కడక్కడ మోస్తారు వర్షాలను చూడటం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షాలకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇవాళ సాయంత్రం 3 గంటల ప్రాంతం నుంచి వర్ష ప్రభావం అనేది స్టార్ట్ అయింది. 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అనేక ప్రాంతాల్లో అటు జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ఖైరతాబాద్, పంజాగుట్ట, లకడీ కపూల్ తదితర ప్రాంతాల్లో ఆ వర్షం అనేది కురిసింది. మోస్తారు వర్షం కురిసింది. అలాగే మూడు కమిషనరేట్ల పరిధిలో కూడా వర్ష ప్రభావం అనేది కనిపించింది. అటు మల్కాజ్గిరి కావచ్చు, హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాంతాల్లో యొక్క వర్ష ప్రభావం అనేది కనిపించింది. దీనికి తగ్గట్టుగానే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా కొంత వాతావరణం చల్లబడుతూ ఉంటుంది, వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా ఇలా దాదాపు అన్ని జిల్లాలలో యొక్క ఎఫెక్ట్ కు గురేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హైదరాబాద్ లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయి కాబట్టి కొంత అక్కడక్కడ విద్యుత్ తీగలు తెగిపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కడ మనం గతంలో చూసాము పలుచుగా ఉన్నటువంటి గోడల పక్కన పొరపాటున అక్కడ ఉంటే ఇమీడియట్ గా ఆ గోడలు కూలిపోయి మీద పడి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు అనేవి ప్రతి వర్షాకాలం హైదరాబాద్ మహానగరంలో 3 కమిషనరేట్ల వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో చూస్తూ వస్తూనే ఉన్నాం కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక పైగా ఇప్పుడు జూన్ నెల వచ్చేసింది కాబట్టి వర్షాల యొక్క ప్రభావం అనేది రోజు రోజుకు ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉండటం, వర్షపాతం అనేది అంటే వర్ష ప్రభావం అనేది ఎక్కువ అవుతూ ఉండడం అనేది చూస్తూ ఉంటాం కాబట్టి అందుకు తగ్గట్టు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ వర్షం కురిసిన దానికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అవడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇటు లకడీ కపూల్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో అటు సికింద్రాబాద్, మారేడుపల్లి తదితర ప్రాంతాలు కావచ్చు, అలాగే ముషీరాబాద్, ముజరంబాగ్ కావచ్చు, ముషీరాబాద్ కావచ్చు, కొన్ని ప్రాంతాలలో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా తొలగించేందుకు మాన్సూన్ టీమ్స్ ను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే వాటర్ అనేది నిలిచిపోయి ఉంటుందో పైగా మధ్యాహ్నం కురిసినటువంటి వర్షానికి సంబంధించి హైదరాబాద్ మహానగరంలో సాయంత్రం అంటే 3:30-4 గంటల ప్రాంతంలో ఈ వర్షం అనేది కురిసింది కాబట్టి ఇక సాయంత్రం వేళ ఇది వీకెండ్ అవ్వడం, ప్రజలందరూ కూడా వివిధ రకాల పనుల మీద బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఒక వర్షం అనేది కురిసిన కారణంగా కొంత ఇబ్బందులు అనేవి తలెత్తాయి. మరోవైపున వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను అధికారులు ఇప్పటికే గుర్తించి వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. అయితే రాత్రి వేళల్లో కొంత విద్యుత్ పరమైనటువంటి అవాంతరాలు ఎదురేటువంటి అవకాశాలు ఉంటాయంటూ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో వాటన్నిటిని కూడా ఫేస్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంత అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి మాట. మరీ ముఖ్యంగా రోడ్లపైన ప్రయాణం చేసే వాళ్ళు అత్యవసరం అయితేనే రోడ్లపైన ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు హీటెడ్ రోడ్స్ కాస్త ఒకసారిగా చిత్తడి మార్గాలుగా మారిపోతూ ఉంటాయి. ఈ వర్షం కారణంగా
బురద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాహనాలు స్కిడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక ప్రాబబుల్ ఏదైతే ఒక తక్కువ స్పీడ్ తో రోడ్ల మీద వెళ్తే యాక్సిడెంట్స్ అనేవి నివారించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హెవీ స్పీడ్ తో వెళ్ళొద్దు అనేది ఒకవైపున ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు ప్రధాన జంక్షన్లను అవాయిడ్ చేస్తూనే వెళ్ళాలి అనే విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కురిసినటువంటి వర్షం అనేది కేవలం ఒక మోస్తారు వర్షమే కావడంతో ఎటువంటి పెద్ద హెచ్చరికలు అనేవి లేకపోయినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది అధికారులు తెలియజేసినటువంటి మాట. ఇక మరోవైపు ముందు రాబోయేటువంటి వర్షాలకు సంబంధించి కూడా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అవ్వడం జరిగింది. ఇప్పటి నుంచే అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కేవలం ఒక రోజు మాత్రమే కాదు, వచ్చే 4 రోజుల పాటు కూడా ఇలాగే ఉరుములు మెరుపులు మరియు ఎదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ మొదటి రోజు, రెండవ రోజు, మూడో రోజు, 4వ రోజు వరుసగా 4 రోజుల పాటు యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది. కాబట్టి సో ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలి అనేది అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు రైతులకు కొన్ని అలర్ట్స్ ను జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ పనులు స్టార్ట్ చేసుకోవడానికి సరైనటువంటి సమయంగా భావిస్తూ ఉంటారు కాబట్టి పొలాల వైపు వెళ్ళేటువంటి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకొని పొలాలలోకి వెళ్ళాలి. ఎందుకంటే పిడుగుపాటులకు గురయ్యి అనేక సందర్భాల్లో ప్రతి సీజన్ లో కూడా ఎక్కడో ఒక చోట రైతులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి అటువంటి వాటికి సంబంధించి కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఐరన్ వస్తువులను పట్టుకునేటప్పుడు పొలాల్లో ఏదైనా వస్తువులను టచ్ చేసేటప్పుడు కూడా ఐరన్ వస్తువులు కావచ్చు, లేకపోతే ఆ వాటర్ కు సంబంధించినటువంటి వస్తువులను ఎలక్ట్రిక్ దూరంగా ఉండాలనేది అధికారులు సూచిస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ సీజన్ మొత్తం కూడా ఎండ వేడిమితో కొంత బానుడి బగబగలకు గురైనటువంటి ప్రజానికం కాస్త ఈ వర్షపు చుక్కల దాటికి కొంత శాంతిగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నప్పటికీ ఇక నుంచి రాబోయేదంతా వర్షపు సీజన్ కాబట్టి ఈ ఎఫెక్ట్ బారిన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకు తగ్గట్టుగానే సిద్ధం అవ్వాల్సినటువంటి సమయం అనేది ఆసన్నమైందేమో చెప్పాలి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.